ఒక్కసారి కరీంనగర్లో మా ప్రతినిధి వెంకటేష్ కరీంనగర్ పోలింగ్ కేంద్రంలో ఇప్పటికి కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున కూడా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. దాదాపు 12,843 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే దాంట్లో 10,547 మంది ఉపయోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు 3 రకాలుగా మనకున్నాయి. ఒకటి సర్వీస్ ఓటర్స్, తర్వాత హోమ్ ఓటింగ్ ద్వారా ఓటేసిన వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు. వీళ్ళు కాకుండా పోలింగ్ సిబ్బందిగా ఉన్న 8,811 మంది పోలింగ్ సిబ్బంది కూడా మనకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాటికి సంబంధించిన లెక్కింపు ఇప్పుడు ప్రారంభమైంది. కరీంనగర్ లోక్సభలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు 7 హాల్తో పాటు పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా 14 టేబుల్ ఏర్పాటు చేసి వాటి లెక్కింపు ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన లీడ్స్ వాటికి కట్టలు కట్టి తర్వాత వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాతనే మనకు నెక్స్ట్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ మనకు అనఫిషియల్గా తెలిసే అవకాశం ఉంది, కానీ అఫీషియల్గా లాస్ట్ మొత్తం ఈ ఈవీఎంల కౌంటింగ్ అయిన తర్వాతనే లాస్ట్ కలిపి వాటి తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే మనకు ప్రధాన పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ జరిగింది. బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈసారి మరోసారి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటా ఉన్న ధీమాతోటి ఇప్పటికే సంబరాలు మునిగి తేలుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్రావు కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. రాజేందర్రావు తండ్రి ఇక్కడ జగపతిరావు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన తండ్రి చేసిన అభివృద్ధి కావచ్చు, తాను కరీంనగర్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేసిన వివిధ హోదాలు కావచ్చు తనకి కలిసి వస్తాయన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈసారి విస్తృతంగా పర్యటించారు. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు మొత్తం నియోజకవర్గం అంతా కూడా చుట్టేశారు. ఎందుకంటే కరీంనగర్తో పాటు కొన్ని 1-2 సీట్లలో వీళ్ళకు కొంత హోప్స్ ఉన్నాయి. బీఆర్ఎస్కు మాకు గట్టి అభ్యర్థులను హోప్స్ ఇచ్చిన స్థానాల్లో మనకు కరీంనగర్ ఒకటి. ఈసారి వినోద్ కుమార్ విజయం కోసం చాలా సహాయశక్తుల వీళ్ళైతే ప్రచారం చేశారు. కాకపోతే ఆయనకు ఎట్లా ఉంటుంది, ఆయన ఒకటే చెప్తూ వెళ్ళారు, మనకు పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించాలంటే తనను గెలిపించాలనే ఒక ప్రచారంతో ఆయన ముందుకు వెళ్లారు. గతంలో స్మార్ట్ సిటీ హోదా సాధించి పెట్టడం లాంటివి తన వల్లనే సాధ్యమైనవి, ఏమైనా ఇప్పుడు హక్కులు కావాలంటే తనను గెలిపించాలని చేశారు. ఇక మనకు వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తనను గెలిపిస్తే 2 జోడెడ్లలాగా పనిచేస్తాం, అటు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మేము ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ప్రచారం చేస్తూ వెళ్ళారు. అయితే మనకు బీజేపీ నుంచి బండి సంజయ్ గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా మరోసారి టికెట్ దక్కించుకొని ఎంపీగా బరిలో నిలిచారు. ఆయన ఇక్కడ 7 సెగ్మెంట్లో ఎక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే లేకున్నా తాను పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ప్రధానమంత్రి మోడీ 2 సార్లు ఇక్కడ కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఒకటి సిరిసిల్ల బహిరంగ సభలో, ఒకటి జగిత్యాల్లో 3 లోక్సభ పరిధిలకు సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా మోడీ వచ్చారు. అంటే మొత్తం మీద బండి సంజయ్ తరఫున మోడీ 2 సార్లు ఇక్కడికి వచ్చినట్టయింది. తర్వాత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవరాల్గా ఎవరికి వారే ఎక్కడా తగ్గకుండా ప్రచారాలు నిర్వహించారు. తర్వాత కరీంనగర్ లోక్సభ పరిధిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన కేంద్రం సంబంధించి ప్రజలు కోరుకునేవి కావచ్చు, తర్వాత ప్రజలు ఈ గెలిచే నేతల నుంచి ఆశించేటివి కావచ్చు చాలా ఉన్నాయి. మనకు అటు సిరిసిల్ల వేములవాడకు సంబంధించిన ప్రజలు చాలా వరకు అక్కడ టెక్స్టైల్ జోన్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది మన సిరిసిల్లకు చేనేత కార్మికుల కోసం. తర్వాత అక్కడ దుబాయ్, బొంబాయి లాంటి మస్కట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిన గల్ఫ్ కార్మికుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలి. కేంద్రంలో ఒక వీళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చే విధంగా ఇక్కడ ఎంపీలు పనిచేయాలి, అట్లాంటి వాళ్ళని గెలిపిస్తామని చెప్పి ఒక డిమాండ్తో వాళ్ళంతా ఓటాకు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఇక బీడీ కార్మికులకు సంబంధించిన సమస్యలున్నాయి. ఇటువైపు ఎడ్యుకేషన్కు సంబంధించిన అనేక ఇన్స్టిట్యూట్లు ఇక్కడ కరీంనగర్కు తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చారు. అట్లాంటి హామీలు నెరవేరుస్తామని ఈసారి కూడా ముగ్గురు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, తర్వాత ఐఐటి, ఐఎం లాంటి సెంటర్లు కావచ్చు తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేశారు. ఇట్లాంటి ప్రచారాలన్నీ ఒకవైపు అంటే హామీలు, ప్రజల ఆకాంక్షలు ఒకవైపు అయితే మరొక వైపు వాళ్ళ ప్రచారాల తీరు కావచ్చు, ఇదంతా కావచ్చు ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కొద్దిసేపట్లో తేలబోతుంది. వెంకట్.